వెరీ గుడ్. నాతో పాటు యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనము 17వ వచనం అందరు తీసినట్లయితే చక్కగా చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16, 17 వచనాలు. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గూర్చి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. ప్రార్థన చేసుకుందాం. వాక్యస్వరూపి యేసయ్య, వందనాలు, స్తోత్రాలు. నమ్మదగిన దేవుడు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్దిసేపు నీ వాక్యము ధ్యానించుకోవాలి మేమందరం సిద్ధపడుతూ ఉండగా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు. నిన్ను తండ్రి ఘనముగా ఆరాధించుకునే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. వాక్య ధ్యానంలో కూడా మీరు తోడుగా ఉండండి. అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి నన్ను సిలువ చాటును మరుగుపరుచుకోమని ప్రార్థిస్తున్నాను. యేసయ్య, మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడితే మా బ్రతుకులు కట్టబడతాయి, మా జీవితాలు మారుతాయి తండ్రి. స్తోత్రం ప్రభువా. వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు సిద్ధపరచండి. వారి హృదయాలు తండ్రి దున్నినటువంటి నేలవలే, మంచి నేలవలే తండ్రి విత్తనము నాటబడే భాగ్యాన్ని మీరు దయచేయమని వేడుకొంచున్నా. ఈ వాక్య ధ్యానం అంతట్లో కూడా నీ యొక్క ఆత్మ నడిపింపు మీరు మాకు దయచేసి బలపరచమని, ఈ వాక్యము ద్వారా మా జీవితాలు కట్టుకునే భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సరే, భక్తుడైనటువంటి యోహాను, అపోస్తులుడైనటువంటి యోహాను ఆయన రాసినటువంటి మొదటి పత్రికలోని 5వ అధ్యాయంలో 2 వచనాలు మనం చదువుకున్నాం. ఈ 2 వచనాలు మరొకసారి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. దీంట్లో 2 పదాలు మనకి ప్రాముఖ్యం. ఈరోజు మన యొక్క వాక్య ధ్యానానికి ఇంకొకసారి నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకిద్దాం. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గూర్చి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. 2 రకాల లేదా 2 విభిన్న విషయాలు ఇక్కడ యోహాను మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిది మరణకరమగు పాపము, రెండోది మరణకరము కాని పాపము. ఇంకొకసారి, ఒకటి మరణకరమగు పాపము, రెండోది మరణకరము కాని పాపము. ఇంకొక మాట, మరణకరము కాని పాపము గురించి మీరు ప్రార్థన చేసినట్లయితే దేవుడు విని మీకు జీవాన్ని దయచేయును. మరణకరము కాని పాపమును గూర్చి మీరు ప్రార్థన చేసినట్లయితే దేవుడు విని మీకు జీవాన్ని దయచేయును. ఒకవేళ మీరు గనక మరణకరమగు పాపము చేసినట్లయితే, మరొకసారి, ఒకవేళ మీరు గనక మరణకరమగు పాపములో నిలిచి ఉన్నట్లయితే దానిని గురించి అసలు ప్రార్థనే చేయొద్దు అన్నాడు యోహాను. ఏమన్నాడు? దాని గురించి మీరు అసలు ప్రార్థనే చేయొద్దు. అయితే మరణకరము కాని పాపం ఉంది, దాని గురించి ప్రార్థన చేసినట్లయితే మీరు విడుదల పొందుతారు, దేవుడు మీకు జీవాన్ని దయచేస్తాడు తిరిగి. కానీ మరణకరమగు పాపం ఉంది, దాని గురించి మీరు అసలు ప్రార్థనే చేయవద్దు. సరే,
క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనందరము నమ్మేది ఏమిటి అంటే, మనందరము కూడా తల్లి గర్భములో ఉన్నప్పుడే పాపము చేసినటువంటి వారముగా, పాపములోనే జన్మించినటువంటి వారముగా ఒప్పుకుంటూ, యేసుక్రీస్తు రక్తము మన ప్రతి పాపమును కడుగుతుంది అనే విషయాన్ని గట్టిగా నమ్ముతూ దేవుని సన్నిధిలో చేరి ఉన్నాం. నిజమే, యేసు రక్తము మన ప్రతి పాపమును కడుగుతుంది, మన ప్రతి పాపము నుండి విడుదల అనేది దయచేస్తుంది. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏది మరణకరమగు పాపము, ఏది మరణకరము కాని పాపము అనే విషయం మనకు అర్థమైతే, యేసుక్రీస్తు రక్తము ఎంత శక్తివంతమైనదో, మన పాపముల నుండి మనకి దేవుడు ఎలా విడుదల దయచేస్తున్నాడో అనేది మనకు అర్థమవుతుంది. వాక్యపు వెలుగులోనే, వాక్యములో నుండే కొన్ని విషయాలు ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ ఎదుట పెడతాను. మనము ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మనము మరణకరము పాపములో ఉన్నామా, మరణకరము కాని పాపములో మనం ఉన్నామా? ఎలా మనం జీవాన్ని పొందుకుంటాం? దేవుడు మన ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరుస్తాడు, మనల్ని రక్షిస్తాడని నమ్ముతున్నాం కదా. మధ్యలో యోహాను ఈ మాట ఎందుకు రాస్తూ ఉన్నాడు? ఈ విషయాన్ని ఎందుకు భక్తుడైన యోహాను ప్రస్తావిస్తూ ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభుతో పాటే తిరిగినటువంటి వాడు, ప్రభు హృదయాన్ని ఆనుకొని ఉన్నటువంటి వాడు, ప్రభు రొమ్మును ఆనుకొని ఉన్నటువంటి భక్తుడు అంటూ ఉన్నాడు కదా. అయిలారా, మరణకరముగు పాపము గురించి అసలు మీరు ప్రార్థనే చేయవద్దు. మరణకరము కాని పాపము ఉంది, దాని గురించి ప్రార్థన చేయండి, దేవుడు మీకు జీవాన్ని దయచేస్తాడు అని చెప్తున్నారు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏది మరణకరముగు పాపము, ఏది మరణకరము కాని పాపము అనే విషయాలు ధ్యానం చేసుకుందాం. అందరం కూడా అపోస్తుల కార్యాల్లోకి వెళ్దాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం. వాక్యం నేను చెప్తానమ్మా, అప్పుడు చదువుతురు, కానీ అందరూ తీసినట్లయితే చక్కగా వాక్యాన్ని మనం చూసుకోవచ్చు. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో 2వ వచనం ఒకసారి చదువుకుందామా? భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తులుల పాదముల యొద్ద పెట్టెను. చదవండి. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అని చెప్పి పేతురు అడుగుతూ ఉన్నాడు. ఇది మనకి చాలా సందర్భాల్లో చదివినటువంటి వాక్య భాగమే. ఆది సంఘములో విశ్వాసులు ఏం చేసేవారంటే, వారికి ఒక తలంపు ఉండేది. ఏంటది? వారికి ఉన్న సర్వ ఆస్తిని అమ్మేసి దేవుని పరిచర్య కోసం ఇచ్చేసేవాళ్ళట. దేవుని పరిచర్య కోసం ఇచ్చేసేవాళ్ళు. అది వారికి ఉన్నటువంటి సమర్పణ. నాకున్న ఆస్తి అంతా కూడా నేను పరిచర్యకి ఇచ్చేస్తాననేది వారికి ఉన్న సమర్పణ. దీనిలో భాగంగానే ఆ ప్రాంతంలో అననీయ, సపీరా అనే ఒక దంపతులు ఉన్నారు. వారు దేవుని దగ్గర ప్రార్థించారు, దేవా మాకు కలిగినటువంటి ఆస్తి అంతా కూడా అమ్మి నీ పరిచర్యకి ఇస్తాం అని చెప్పి అనుకున్నారు. అనుకున్న తడవనే ఇద్దరూ కలిసి వారికున్న కొంత ఆస్తిని అమ్మారు, కొంత భూమిని అమ్మేశారు. అమ్మి ఆ సొమ్మును ఎవరికి ఇవ్వాలని తీసుకొచ్చారంటే అపోస్తులులకు ఇవ్వాలని తీసుకొని వచ్చారు. అయితే వాళ్ళ గృహంలో ఉన్నారు అపోస్తులు. అననీయ, మొదటిగా భర్త అయినటువంటి అననీయ వచ్చాడు అపోస్తుల దగ్గరికి. వచ్చి వాళ్ళ పాదాల దగ్గర ఆ డబ్బు సంచి పెట్టాడు. పెట్టగానే వాళ్ళ మధ్యలో కూర్చున్నటువంటి పేతురు ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు కదా. ఆయన, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయము ప్రేరేపించెను? దైవజనుడు అననీయాని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాడు.
అననీయ ఎందుకు చేసావయ్యా ఈ పని? నేను నిన్ను ఆ భూమి అమ్మి తెమ్మని చెప్పానా? దేవుడు నీకేమైనా ఆ భూమి అమ్మి నాకు సొమ్ము ఇమ్మని అడిగాడా? నీ అంతట నువ్వే ఇస్తానని ఒప్పుకున్నావు కదా, నీ అంతట నువ్వే సమర్పణ కలిగి చేస్తానని ఒప్పుకున్నావు కదా. ఆ సమర్పణ కలిగి చేసే క్రమములో అమ్మినటువంటి ఆ వెల మొత్తము తీసుకుని రాకుండా ఎందుకు కొంత దాచిపెట్టుకున్నావు? దేవుణ్ణి ఎందుకు మోసం చేయాలని చూస్తున్నావు? సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించింది అని చెప్పి ఆ దైవజనుడు ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? అననీయాని ప్రశ్నిస్తూ ఉన్నాడు. కొనసాగింపుగా, అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు, ఎవరితో అబద్ధమాడావు? దేవునితోనే అబద్ధమాడితివి అని చెప్పి ఒక దైవజనుడు, యేసుక్రీస్తు ప్రభుల వారితో తిరిగినటువంటి ఒక అపోస్తులుడు, ప్రభు పిలుపు మేరకే సమస్తమును విడిచిపెట్టి వచ్చినటువంటి గొప్ప దైవజనుడు అడుగుతూ ఉన్నాడు అననీయాని, ఎందుకు చేశావు ఈ పని అని. సాతాను ఎందుకు నీ హృదయాన్ని మోసపుచ్చింది? దేవుణ్ణి నువ్వు ఎందుకు మోసం చేయాలని చూశావు అని చెప్పి పేతురు అడుగుతూ ఉంటే అననీయ ఏమి సమాధానం చెప్పలా, ఇంకా వింటూ ఉన్నాడు. ఎవరి మాటలు? పేతురు మాటలు వింటూనే ఉన్నాడు. వాక్యం అంటుంది కదా, 5వ వచనం 5వ అధ్యాయంలో, అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడుగా వినిన వారికందరికి మిగుల భయము కలిగెను. అననీయ వింటూనే ఉన్నాడు మాటలవి. సమాధానం చెప్పలా పేతురికి. పేతురితో ఏం మాట్లాడలేకపోతూ ఉన్నాడు. పేతురే ప్రశ్నిస్తూ ఉన్నాడు, ప్రశ్న మీద ప్రశ్న. ఎందుకు సాతాను నిన్ను మోసపుచ్చింది? ఎందుకు నువ్వు ఈ విధంగా చేసావు? ఎందుకు దేవుణ్ణి మోసపుచ్చాలని చూస్తూ ఉన్నావు? ఎందుకు దేవునికి వ్యతిరేకంగా అబద్ధం ఆడుతూ ఉన్నావు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నప్పుడే అననీయ సమాధానం చెప్పలేకపోయాడు. కానీ సంఘటన ఏం జరిగిందంటే, వాక్యం ఉంటుంది, ఆ మాటలు వింటూనే అననీయ పడి ప్రాణము విడిచాడట. అక్కడక్కడే చనిపోయాడు. ఎవరు? అననీయ. ఎందుకు చనిపోయాడు అననీయ? అననీయ దేవుణ్ణి మోసపుచ్చాడు, దేవుని విషయంలో అబద్ధమాడాడు, పరిశుద్ధాత్మని మోసపుచ్చటానికి ప్రయత్నం చేయడం కాదు, ప్రయత్నమే చేసేసాడు. కానీ అననీయలో పశ్చాత్తాపం లేదు. ఏం లేదట? పశ్చాత్తాపం లేదు. పేతురు ఈ ప్రశ్న అడిగినప్పుడు అననీయ అని ఉండవచ్చు, అయ్యా దైవజనుడా, తప్పైపోయింది, చేశాను నేను, నిజమే అని చెప్పి ఒప్పుకొని ఉంటే ఎలా ఉండేదో. పేతురు సంగతి చూడండి. పేతురు ఏమన్నా అబద్ధం ఆడినటువంటి వాడా? పేతురు ఎట్లాంటి వాడో మనందరికీ బాగా తెలుసు. యేసుక్రీస్తు ప్రభువునే నేను ఎరగనని ఎన్నిసార్లు చెప్పాడు? 3 మార్లు చెప్పాడు. 3 మార్లు ఈ ప్రభు ఎవరో నాకు తెలియదు అన్నటువంటి వాడు 3 మార్లు యేసుక్రీస్తుని తృణీకరించినటువంటి వాడు రక్షించబడ్డాడు. కానీ అననీయ పడి ప్రాణం విడిచాడు. పేతురులో ఉన్నదేంటి? అననీయలో లేనిదేంటి? పేతురులో ఉన్నది ఏంటంటే పశ్చాత్తాపం. ఏముంది పేతురులో? పశ్చాత్తాపం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనంలో మనం చూసినట్లయితే, ఎప్పుడైతే పేతురు 3 మార్లు నేను క్రీస్తుని ఎరగను అని చెప్పి చెప్తూ ఉన్నాడో, యేసుక్రీస్తు అంటే ఎవరో నాకు తెలియదు అని అబద్ధం ఆడుతూ ఉన్నాడో, యేసుని నేను ఎరగను అని చెప్పి ఒప్పుకుంటూ ఉన్నాడో, ఆ పేతురు ఏం చేశాడో చూడండి. మత్తయి సువార్త 26:75. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగవని 3 మార్లు చెప్పేదవని జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. పేతురు 3 మార్లు అబద్ధం చెప్పాడు. యేసయ్యా నీ కోసం నా ప్రాణం ఇస్తాను, అవసరమైతే నీకంటే ముందు నేనే సిలువెక్కుతాను అన్నటువంటి పేతురు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు పేతురు వంక చూసినప్పుడు పేతురికి ఏం కలిగింది? పశ్చాత్తాపం కలిగింది. పేతురు పశ్చాత్తాపడ్డాడండి. ఈరోజు మనలో పశ్చాత్తాపం ఉంటే దేవుడు తప్పనిసరిగా మనల్ని క్షమిస్తాడు. దేవుడు తప్పనిసరిగా మన ప్రతి పాపాన్ని ఆయన కడిగేవాడే ఉన్నాడు.
పేతురు పశ్చాత్తాపపడి బయటికి వెళ్ళి ఏడ్చాడంట. పేతురు విషయం చరిత్ర ఏమని చెబుతుందంటే, పేతురు ఆ ఒక్కరోజే ఏడవలేదు. పేతురు ప్రతి తెల్లవారుజామున కోడి కూసినప్పుడల్లా ఏడ్చేవాడంట బ్రతికున్నంత కాలం. పేతురు జీవించి ఉన్నంత కాలము కూడా తెల్లవారుజామున కోడి కూత వినపడగానే ఏడ్చేవాడంట పేతురు. ఎందుకంటే నేను అబద్ధం చెప్పానని. అటువంటి భక్తుడు పేతురు. ఏడ్చి 2 కళ్ళల్లో పేతురికి చారలు పడిపోయినాయి. ఇక్కడ అంటే అంత ధారాళంగా ఏడ్చేవాడు, చారలే ఉండిపోయినాయి. పేతురుని ఎవరైనా ఆట పట్టించాలి అంటే పిల్లలు పేతురు వెనకమాల గుండా వెళ్ళి కొక్రోకో అని అరిచేవాళ్ళట. ఎవరు వెనకాల వెళ్ళి పేతురు వెనకమాల వెళ్ళి ఈ కొక్రోకో అనే మాట వినపడగానే పేతురు ఏడవటం పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపాన్ని జీవితాంతం కొనసాగించాడు. యేసుక్రీస్తు గురించి ఆయన బలమైన పరిచర్య చేశాడు. ఒక్క ప్రసంగంలోనే 3,000 మంది బాప్తిజం పొందుకున్నారు. ఆయన ఆ యొక్క ప్రాంతంలో ఒక గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చాడు. మరణించిన వారిని లేపాడు. అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. అబద్ధం చెప్పిన వాడే పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగినప్పుడు ఈ పేతురుకి అబద్ధం చెప్పపోయి అననీయ పడి చచ్చిపోయాడు. బిడ్డలారా, ఈరోజు మనం అనుకుంటూ ఉంటాం మా బ్రతుకులు ఇట్లాగే ఉన్నాయండి, ఇట్లాగో బ్రతుకుతున్నాం మేమని. కానీ నువ్వు గనక మారితే, నువ్వు పశ్చాత్తాపపడితే, నువ్వు దేవుని వైపు తిరిగినట్లయితే, దేవుని దగ్గర ఒప్పుకున్నట్లయితే, దేవుని దగ్గర ఏడ్చినట్లయితే, ఒకవేళ నువ్వు శక్తి పొందుకుంటే దేవుని శక్తి, నీ పక్కన వాడు అబద్ధం చెప్తే నీతో వాడు పడి చచ్చిపోతాడు. హల్లెలూయా. అబద్ధం చెప్పిన పేతురు ఎదుట అననీయ పడి చచ్చిపోయాడు. అననీయ ఎప్పుడైతే ఒప్పుకోలేదో, ఎప్పుడైతే నిశ్శబ్దంగా వింటూ ఉన్నాడో వాక్యం అంటుంది ప్రాణము విడిచెను అని చెప్పి. ఎవరు చనిపోయారు ఇప్పుడు? అననీయ చనిపోయాడు. ఒక గొప్ప దైవజనుడు సూటిగా ప్రశ్న అడిగాడు, సమాధానం చెప్పలేకపోయాడు, చచ్చిపోయాడు. అయితే ఒక 3 గంటల సమయం అయిపోయింది. అననీయ భార్య వచ్చింది, సప్పీరా. గబగబా ఆయన దగ్గరికి వచ్చింది. సప్పీరా లోపలికి రాగానే పేతురు అడుగుతూ ఉన్నాడు ఆమెని, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితరా నాతో చెప్పమని ఆమెను అడిగిన. భార్య వచ్చింది. భార్యని సూటిగా అడుగుతున్నాడు. ఏమనంటే భూమి అంటున్నాడు, బంగారం అంటలేదు, ఇల్లు అంటలా. ఎందుకంటే దైవజనుడికి అన్నీ సర్వము ఎరిగినటువంటి వాడు. స్పష్టంగా అడుగుతున్నాడు. ఏమని? నీ భూమిని అమ్మింది ఇంతకేనా అని చెప్పి అడిగితే ఆమందట అందుకామె అవును ఇంతకే అమ్మాం అని చెప్పి భర్తని సపోర్ట్ చేసింది. ఆమెకు తెలియదు భర్త చనిపోయాడు, తీసుకెళ్ళి పాతి పెట్టారని. ఆమెకు తెలియదు భర్త అబద్ధం చెప్పి ప్రాణం విడిచాడు అని. ఈమె కూడా వచ్చి అంటుంది అవును అంతకే అమ్మాం అని చెప్పి. ఎవరితో చెప్తుంది? పేతురుతో చెప్తుంది. నీకు అవసరం ఉంది, కొంత సొమ్ము దాచుకొని ఉండవచ్చు. నాకు అవసరత ఉంది అయ్యగారు, నేను ఇంత సొమ్ము దాచుకున్నాను దైవజనుడు అని చెప్తే ఎట్లా ఉండేదో పరిస్థితి. కానీ ఏమని చెప్తున్నారు? భార్య కూడా వచ్చి ఏమని చెప్తుందంటే అవును అంతకే అమ్మాం అని చెప్పినప్పుడు పేతురు అంటూ ఉన్నాడు, ఇదిగో నీ భర్త శవమును మోసుకుని వెళ్ళినటువంటి వారి పాదాలు ఎక్కడ ఉన్నాయి? గుమ్మం దగ్గరే ఉన్నాయి. ఎప్పుడైతే సప్పీరా కూడా ఆ మాట పలికిందో, దైవజనుడికి అసలు విషయాన్ని దాచిపెడుతూ ఉందో, అంత గొప్ప దైవజనుడి ఎదుట అబద్ధం ఆడుతూ ఉందో, దైవజనుడు సూటిగా ప్రశ్నించిన నిజం చెప్పలేకపోయిందో, దైవజనుడు అడిగినటువంటి మాటకి భర్తకి సపోర్టుగా మాట్లాడింది కానీ నిజాన్ని ఇస్తుంది దైవజనుడికి చెప్పలా. కాబట్టి ఏం జరిగింది? దేవుడు అడిగిన ప్రశ్న, పేతురు అడిగిన ప్రశ్న, సూటిగా అడిగిన ప్రశ్న, నీ భూమి అమ్మావు, అంత వెలకే అమ్మావా నువ్వు అంటే ఆమె కూడా ఉంటుంది అవును అంత వెలకే అమ్మాను అంత. అయితే అక్కడ ఏం జరిగిందంటే వెంటనే పడి ప్రాణము విడిచెను. ఈమెలో కూడా ఏం లేదు అంటే పశ్చాత్తాపం లేదు. అయ్యో నేను తప్పు చేశాను దైవజనుడా, నేను ఏదో మాకు అవసరమై కొంత సొమ్ము దాచిపెట్టుకున్నా, మాకు అవసరమై ఈ విధంగా చేశామని చెప్తే దేవుడు క్షమించేవాడేమో, దేవుడు వారికి జీవాన్ని ఇచ్చేవాడేమో, దేవుడు వాళ్ళ ఎడల కరుణ చూపించేవాడేమో. కానీ ఇద్దరూ కూడా దైవజనుడికి ఏమని చెబుతున్నారంటే మేము ఇంతకే అమ్మాం అని చెప్పారు. సప్పీరా కూడా అక్కడే పడి ప్రాణము విడిచాను అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. మనం నేర్చుకోవాల్సిన పాఠం, దేవుని యొక్క వాక్యం మనతో సూటిగా మాట్లాడినప్పుడు, దైవజనుడి ద్వారా వాక్యం మనకి వినపడినప్పుడు, దేవుని యొక్క ప్రార్థించేవారు, ప్రార్థన చేసేటటువంటి భక్తి పరులు ఎవరైనా మీకు ఒక మాట చెప్పినప్పుడు
వారితో మనం సత్యం చెప్పటం అలవాటు చేసుకోవాలి. సత్యమే మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే నిప్పుని కనుక ఒడిలో పెట్టుకున్నాం అనుకోండి, బాగుంది ఎర్రగాని, ఏమవుతుంది? మన యొక్క తప్పు మనం కప్పిపుచ్చుకుందామని చూస్తే అదేం చేస్తుందని వాక్యం సెలవిస్తుందంటే నీ ఒడినే అది కాల్చేస్తుంది. నీ ఒడినే అది కాల్చేస్తుంది. కాబట్టి దైవజనుడి యొక్క హెచ్చరికని పేతురు స్పష్టంగా అననీయని అడిగాడు, నీ భూమిని ఇంతకే అమ్మావా అని. అననీయ అబద్ధం చెప్పాడు. సప్పీరాని అడుగుతున్నాడు, నీ భూమిని ఇంతకే అమ్మావా అన్నాడు. సప్పీరా కూడా అదే మాట చెప్పింది. ఇద్దరు వారు చేసినటువంటి పాపమును బట్టి ప్రాణాన్ని విడిచారు. ఎవరికి అబద్ధం చెబుతున్నాం? ఎవరిని మోసపుచ్చాలని చూస్తూ ఉన్నాం? ఎన్ని సంవత్సరాలుగా క్రైస్తవులుగా ఉంటూ ఉన్నాం? ఏమైనా మనలో మార్పు వచ్చిందా? మనలో ఏమైనా మార్పు అనేది కలిగి దేవుని వైపు తిరిగామో? మనం దేవుని ఎదుట మన తప్పును ఒప్పుకొని, యేసయ్య తప్పైపోయింది క్షమించు, ఇంక నుండి మా జీవితాలు వేరుగా ఉంటాయి, మా బ్రతుకులు వేరుగా ఉంటాయని అడిగామా? అడిగితే మనము మరణకరము కానటువంటి పాపము నుండి రక్షింపబడతాం. హల్లెలూయా. ఒకవేళ పశ్చాత్తాపం లేకుండా, ఒకవేళ దేవుని యొక్క మాటను అపహాస్యం చేసుకుంటూ, ఒకవేళ దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం చేసినట్లయితే మనము మరణకరమగు పాపంలోకి వెళ్ళిపోతాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం, దేవుని యొక్క వాక్యం సూటిగా మనతో మాట్లాడినప్పుడు, మన జీవితంలో జరుగుతున్నటువంటి సంఘటనలను బట్టి సువార్థికులు దైవజనులు మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుడే స్వయంగా నీతో మాట్లాడినప్పుడు ఒప్పుకో ఒప్పుకో ఒప్పుకో. ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో, ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో, నువ్వు మరణకరమగు పాపం నుంచి బయటికి తీసుకొని రాబడతావు. హల్లెలూయా. కాబట్టి దైవజనుడు అడిగిన ప్రశ్నకి ఆయన ఇచ్చిన సమాధానం, ఇంతకే అమ్మాను. ఫలితం ఏం పొందుకున్నారంటే ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. చాలా సందర్భాల్లో మనకున్న అలవాటు ఏంటంటే, మనం అంటూ ఉంటాం అందరితో కూడా, దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నప్పుడు అపహాస్యం చేసేవాళ్ళు ఉంటారు, నవ్వేవాళ్ళు ఉంటారు. ఈ విధంగా వాక్యం చెప్పారు, ఆ విధంగా వాక్యం చెప్పారు అని కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు. దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉంటారు. మనకు కాదులే అన్నట్టు పక్కకు వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు. దేవుని యొక్క వాక్యము ప్రార్థనా పరుల ద్వారా, దైవజనుల ద్వారా మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉంటారు. ఈరోజు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం, నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, దేవుని వాక్యం ఎడల మనం గౌరవం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఒప్పుకోలు కలిగి ఉండాలి. ఒప్పుకొని పశ్చాత్తాపపడితే ఆయన మన ప్రతి పాపమును కడిగి మనల్ని క్షమించేటటువంటి దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీ ప్రజలందరూ కూడా సమూయేలు దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నారు, సమూయేలు, అయ్యా దైవజనుడా, నువ్వు వృద్ధాప్యంలోకి వచ్చేసావయ్యా, నీ కుమారులు మంచి వాళ్ళు కారు, నువ్వు మంచి న్యాయమూర్తివి, నువ్వు మంచి మాకు న్యాయమూర్తిగా ఉండి మా గురించి విజ్ఞాపన చేసావు, కానీ నీ కుమారులు అలాంటి వారు కారు. కాబట్టి మాకు మా ప్రక్క దేశాల్లో ఉన్నట్లుగా, మా ప్రక్క రాజ్యాల్లో వాళ్ళకి ఉన్నట్లుగానే మాకు ఒక రాజు కావాలి అని చెప్పి అడిగారట. ఎవరి దగ్గరికి వెళ్ళి? సమూయేలు దగ్గరికి వెళ్ళి అడిగితే సమూయేలు వారి గురించి దేవుని యొద్ద ప్రార్థన చేసి సమూయేలు వారికి ఒక రాజును ఏర్పాటు చేశారు. ఎవరా రాజు అంటే సౌలు. సౌలుకి అభిషేకము ఇచ్చి దేవుని యొక్క మాటను స్పష్టంగా సౌలుకి చెప్పి, సౌలా, నిన్ను దేవుడు ఈ యొక్క ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఎన్నుకుంటున్నాడు అని చెప్పి సౌలుని ఎన్నుకున్నప్పుడు సౌలు రాజుగా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. అటువంటి రాజు దగ్గరికి దేవుని యొక్క మాట తీసుకొని వచ్చాడు దైవజనుడు. ఏం మాట తీసుకొని వచ్చాడంటే, సౌలు, దేవుడు ఈ విధంగా నాతో మాట్లాడుతున్నాడయ్యా, మీరు ఐగుప్తు దేశం నుంచి వచ్చేటప్పుడు అమ్మోనీయులు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు, మిమ్మల్ని చాలా కష్టపెట్టారు, మీకు చాలా నష్టాన్ని కలిగించారు. కాబట్టి వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళు. అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళని సర్వ మనుషులను, పశువులను, గార్ధబొమ్మలను, అన్నిటిని కూడా ఏం చేయమన్నాడంటే నాశనం చేయి అని చెప్పి ఎవరికి చెప్పాడు? సౌలుకి చెప్పాడు. దేవుడు నాకు ఇచ్చినటువంటి మాట, ఇదిగో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి సౌలుకి చెప్పినప్పుడు
సౌలు దేవుని యొక్క ఆజ్ఞను విని ఎవరి ద్వారా విన్నాడు? ప్రవక్త ద్వారా విన్నాడు, దీర్ఘదర్శి ద్వారా, లేదా న్యాయాధిపతిగా ఉన్న సమూయేలు ద్వారా విన్నాడు. సౌలు విని ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళాడంటే అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఇంతకుముందు ఏం అమ్మోనీలన్నా అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళిన తర్వాత అమాలేకీయుల్ని అందరినీ కూడా చంపాడు. కానీ అక్కడి నుంచి వస్తూ ఆ దేశాన్ని పరిపాలించే అగగును, రాజైన అగగును వెంట పెట్టుకున్నాడు. ఆ దేశంలో ఉన్నటువంటి మంచి గొర్రెలను, బాగా బలంగా ఉన్నటువంటి ఎడ్లను, క్రొవ్విన గొర్రె పిల్లలను, వీటన్నిటిని తీసుకొని ఎక్కడికి వచ్చాడు? తన ప్రాంతానికి వచ్చాడు. దేవుడు సమూయేలుకి చెప్పింది, సౌలుని పంపించు, అమాలేకీయుల్ని యుద్ధం చేసి వారందరినీ సంపూర్ణంగా నాశనం చేయమని చెప్పినప్పుడు సౌలు యుద్ధానికి వెళ్ళి రాజ్యాన్ని నాశనం చేశాడు. కానీ తనకు నచ్చిన వాటిని ఎక్కడ తెచ్చుకున్నాడు? తనతో పాటు తెచ్చుకున్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకేయులందరినీ కూడా హతము చేయుచు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, అన్నిటినీ హతము చేసి పాడు చేసి అమాలేకీయులను ఏం చెప్పారట? నిర్మూలము చేయుము. దేవుడిచ్చిన మాట దైవజనుడి ద్వారా సౌలుకి ఏంటంటే అమాలేకీయులు నిర్మూలం చేసే. అయితే సౌలు యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ యుద్ధం చేసిన తర్వాత వారందరినీ చంపాడు. కానీ వాళ్ళలో లేదంటే వాటిలో ఉన్నటువంటి కొన్నిటిని తెచ్చుకున్నాడు తనతో పాటు. ఏమేమి తెచ్చుకున్నాడు? 9వ వచనం. సౌలును జనులను కూడి అగగును, గొర్రెలలోను, ఎడ్లలోను, క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటిని నిర్మూలము చేసిరి. నీచ పశువులన్నిటినీ కూడా నిర్మూలం చేశారు. అంటే పనికొచ్చే దాచిపెట్టుకున్నాడు, పనికి రాని వాటిని చంపేశాడు సౌలు. దేవుడు చేయమంది ఒకటి, సౌలు చేసింది మరొకటి. అయితే సమూయేలు సౌలు దగ్గరికి వచ్చేటప్పటికి ఈ విషయం తెలిసిపోయింది సమూయేలుకి. ఏమని? అయ్యగారు మంచి వాటిని పట్టుకొని వచ్చేసాడు ఇంటికి అని చెప్పేసి. సమూయేలు వెళ్ళి అడుగుతాడు, సౌలా, దేవుడు నీకు చెప్పిందేంటి? నువ్వు చేసిందేంటి? వాళ్ళని పరిపూర్ణంగా సంపూర్ణంగా నిర్మూలన చేయమంటే నువ్వేంటి చేసిన పని ఏంటంటే, నేనేం చేశాను? దేవుడు నాకు చెప్పిందే చేశాను అన్నాడు సౌలు. ఎవరితో? సమూయేలుతో. దేవుడు ఏదైతే నాకు చెప్పాడో అదే పని చేశాను అని చెప్పి సమూయేలుతో అంటే, సమూయేలు మరి వినపడే ఎడ్లు, గొర్రెల అరుపులేంటి, కేకలేంటి అన్నప్పుడు సౌలు అంటాడు కదా సమూయేలుతో, నీ దేవుడైన యెహోవాకు. ఇప్పుడు సౌలు ఎవరి దేవుడు అంటున్నాడు? యెహోవాని. నీ దేవుడు అంటున్నాడు. మొదటిగా చెయ్యమన్న పని చేయలేదు. రెండవది, నేను చేసిన ఈ తప్పు దేనికోసం చేశా అంటున్నాడు? మంచి పని కోసమే చేశా అంటున్నాడు. నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి నీ దేశంలో బలులు లేవా? నీ దేవుడు బలి కోరుతున్నాడని దగ్గర నుంచి సమూయేలు అంటాడు తర్వాత వచనాల్లో. దేవుడు బలిని కోరుతున్నాడని యొద్ద నుంచి దేవుడు పశువులను ఏమని అడిగాడా? దేవుడు గొర్రెలను ఏమని అడిగాడా? మేకలను ఏమని అడిగాడా? అడగలేదు కదా. దేవుని మాట ఏదైతే నీకు తెలియచేయబడిందో అది చేయటం మాత్రమే నీ బాధ్యత. నువ్వు చేసిన పని దేవుని చిత్తానికి ప్రతికూలమైన పని అంటాడు. సౌలు చాలా ఆయన సమూయేలుని సముదాయించడానికి, సమూయేలుని కన్విన్స్ చేయడానికి, దేవుని ఎదుట తాను చేసిన పని ఒప్పుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ దేవుని యొక్క ఆజ్ఞ స్పష్టంగా సమూయేలుకి వచ్చింది. అదే అధ్యాయం 11వ వచనంలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి కనుక రాజుగా అతను నిర్ణయించినందుకు
రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. మొరపెట్టుచుండని ఇక్కడ దేవుడే అంటున్న మాట సమూయేలుతో ఏంటంటే, సౌలుని పొరపాటుని ఎన్నుకున్నానయ్యా, వాడు నా మాట వింటలేదు అని చెప్పేసిన తర్వాత సమూయేలు వచ్చి సౌలుతో అంటాడు, సౌలు నీ పని అయిపోయింది. ఇంకా ఏమైపోయింది? రాజ్యము నీ చేతిలోంచి తీసివేయబడింది, రాజ్యం ఇంక నీ చేతిలో లేదు అన్నప్పుడు సౌలులో అంతవరకు ఉన్నటువంటి దేవుని ఆత్మ పోయి ఏం ప్రవేశించిందట? దురాత్మ సౌలులో ప్రవేశించింది. కాబట్టి సౌలు మరణం ఎంత భయంకరంగా బైబిల్లో రాయబడి ఉందంటే, ఆయన కత్తి మీద ఆయనే పడి చనిపోయాడు. సూసైడ్ ఏం చేసుకున్నాడు? సూసైడ్ చేసుకున్నాడు. సమూయేలు చాలా స్పష్టంగా చెప్తున్న మాట, నీవు రాజుగా ఉండకుండా, నువ్వు ఈ రాజ్యానికి రాజుగా ఉండకుండా దేవుడు నిన్ను విసర్జించేశాడు. ఈ విసర్జించడం జరిగింది కాబట్టి నీకు మరణము అనేది ఇంకా తప్పదు అంటే సౌలు తన కత్తి మీద తన పడి చనిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉంది. బిడ్డలారా, దేవుని యొక్క వాక్కు ఇది చేయాలి అని చెప్తే సౌలు దాన్ని కొద్దిగా ఎక్కువగా ఆలోచించుకొని ఇంకో విధంగా చేద్దాం అని చెప్పి అనుకున్నాడు. దైవజనుడు చెప్పిన మాటని నిర్లక్ష్య పెట్టాడు. రెండో విషయము, దేవుని యొక్క ఆజ్ఞను మీరటమే కాకుండా ఇది నీకోసమే చేశాను అన్నట్లుగా సౌలు మాట్లాడటాన్ని బట్టి ఏం తెచ్చుకున్నాడు ఆయన అంటే, సౌలు మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క మాటను మనకు అనుకూలంగా మనం మార్చుకుంటున్నామా? దేవుని యొక్క మాటను నిర్లక్ష్య పెట్టే స్వభావం మనలోకి వచ్చేసిందా? వాక్యం అంటుంది, ఒకవేళ నువ్వు అలా గనక ఉన్నట్లయితే మరణకరమగు పాపములోను పడిపోయిన వాడిగా ఉంటావు. కాబట్టి ఒప్పుకుంటే క్షమించేవాడేమో, దీర్ఘాయువుని అనుగ్రహించేవాడేమో, పాపములన్నింటినీ కూడా క్షమించేవాడేమో. కానీ సౌలు తర్వాత పశ్చాత్తాపడ్డాడు, కానీ ఉపయోగం ఏమీ లేదు. అప్పటికే దేవుని యొక్క నిర్ణయం ఎవరికి తెలియజేయబడింది? సౌలుకి తెలియజేయబడింది. హల్లెలూయా. కాబట్టి అననీయ సపీరాలకి అవకాశమే రాలేదు, ఒప్పుకోవడానికి మనస్సే రాలేదు. సౌలు ఆ సమయంలో నేను ఈ విధంగానే ఉంటాను అన్నాడు, కానీ తర్వాత అతనికి బోధపడింది. అంటే చంచలమైన మనస్సు సౌలుది. అవసరం అయితేనే దేవుడు అంటాడు, అవసరం కాకపోతే నేనే అంటాడు. అవసరం అయితేనే దేవుని శక్తి అంటాడు, లేదంటే నా శక్తే అంటాడు. దావీదుని తరుముతూ ఉన్నప్పుడు దావీదు సౌలు దగ్గర ఉన్నటువంటి నీళ్ళబుడ్డి పట్టుకెళ్ళిపోతాడు. ఒక సందర్భంలో పట్టుకెళ్ళిపోతే సౌలు అంటాడు, అప్పుడు దావీదా నాయనా నీవేనా అక్కడ ఉన్నది, నేను నిన్ను చంపనయ్యా ఇంకా అని చెప్పి అన్నాడు. అసలు దేనికోసం వచ్చాడు సౌలు దావీదు దగ్గరికి అంటే దావీదుని చంపడానికి. అంటే దొరికితే చంపేవాడు, దొరకకపోతే నాయన దావీదు అంటూ ఉన్నాడు. అంటే సౌలుకి ఏమి లేదు అంటే ఒక స్థిరమైన మనస్సు అల్లే. ఒకరోజు ఒక రకంగా ఉంటాడు, ఇంకొక రోజు ఇంకో రకంగా మారిపోతూ ఉన్నాడు సౌలు. ఇటువంటి మనస్తత్వం కలిగినటువంటి సౌలు దేవుడు వద్దన్న పని చేయటాన్ని బట్టి ఏం తెచ్చుకున్నాడు? తన మీదకి మరణాన్ని తెచ్చుకున్నాడు. అది మరణకరమగు పాపం. దావీదు యవనంలో ఉన్నప్పుడే, అంటే బాలుడుగా ఉన్నప్పుడే దేవుడు అభిషేకించాడు కదా. సమూయేలు వెళ్ళి దావీదుని అభిషేకించాడు. దావీదుకి దేవుడు గొప్ప రాజ్యాన్ని ఇచ్చాడు. దావీదు 10 తంతుల సితారని చక్కగా వాయించేటటువంటి గొప్ప విద్వాంసుడు. ఆయన 10 తంతుల సితార వాయిస్తే సౌలుకి బట్టిన దురాత్మ పారిపోయేదట. అంటే చక్కగా వాయించేవాడు. దేవుని యొక్క శక్తి కలిగినటువంటి వాడు, అభిషేకించబడినటువంటి వాడు, రాజుగా ఉన్నటువంటి వాడు, యుద్ధశూరుడు, గొలియాతును చంపినటువంటి వాడు, ఫిలిస్తీయులను పారద్రోలినటువంటి వాడు. సౌలు 1000 మంది, దావీదు 10,000 మంది ఇంత గొప్ప యుద్ధవీరుడు, గొప్ప రాజ్యాన్ని స్థాపించిన వాడు పాపంలో పడిపోయాడు. దేంట్లో పడిపోయాడు? పాపంలో పడిపోయాడు. మొదటి సమూయేలు, 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయంలో మనకు కొన్ని విషయాలు కనిపిస్తూ ఉంటాయి. వసంతకాలంలో యుద్ధానికి వెళ్ళే సమయంలో దావీదు తన యొక్క అల్లుణ్ణి యోవాబుని యుద్ధానికి పంపించి తాను యెరూషలేము పట్టణంలో ఉండిపోయాడు. ఆయన వెళ్ళి రబ్బా అనే పట్టణాన్ని పట్టుకున్నాడు. అవన్నీ మనకి 11వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటాయి. 2వ సమూయేలు గ్రంథం. చాలా ముందుకు వెళ్తాను ఎందుకంటే సమయం పరిగెడుతుంది. అయితే వీళ్ళు వసంతకాలంలో దావీదు యుద్ధానికి వెళ్లకుండా ఇంట్లో ఉన్నాడు యెరూషలేము పట్టణంలో.
ఆయన మేడగదిలో తిరుగుతూ ఉన్నప్పుడు చూడకూడనటువంటి సంఘటన ఒకటి దావీదుకి కనపడింది. దావీదు ఎప్పుడైతే స్నానం చేస్తున్నటువంటి ఆ స్త్రీని చూశాడో కబురు పంపించాడు. ఎవరామె కనుక్కోమన్నాడు. ఫస్ట్ మొదటిగా కనుక్కోమన్నప్పుడు సేవకులు చెప్పారు, ఆమె ఉరియా భార్య అండి అని చెప్పి సమాచారం ఎవరికి ఇచ్చారు? దావీదు. అయితే ఆమెను రాజనగర్కి పిలిపించాడు. ఆమెతో చేయకూడని పని చేశాడు. వ్యభిచార పాపం చేసినటువంటి పాపిగా మారిపోయాడు. ఎవరు? దావీదు. ఆ క్షణమే ఏం చేసినట్లు దావీదు? పక్కవాడి భార్యని కావాలని కోరుకున్నావంటే వ్యభిచారము పాపమే. ఈ పాపంలో పడిపోయినటువంటి దావీదు నెమ్మదిగానే ఉన్నాడు. కానీ ఒక కబురు వచ్చింది దావీదుకి. ఏమనంటే ఆమె గర్భవతి అయ్యింది అని. అయితే ఎప్పుడైతే గర్భవతి అయ్యిందని తెలిసిన దావీదు ఇంకొద్ది కంగారు ఎక్కువైపోయి యుద్ధంలో ఉన్నటువంటి ఉరియాని పిలిపిస్తాడు అక్కడికి, యెరూషలేముకి. పిలిపించి ఉరియాతో అంటాడు కదా, ఉరియా నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అంటే ఉరియా ఇంటికి వెళ్ళడు. ఉరియా రాజనగర ద్వారము వద్ద ఆయన నిద్రిస్తాడు. రెండో రోజు దావీదుకి విషయం తెలిసింది. ఏమండి ఉరియా ఇంటికి వెళ్ళలేదండి, ఇక్కడే పడుకున్నాడని. ఉరియాని మళ్ళీ పిలిపించి బాగా మద్యము ఇచ్చి మంచి భోజనం పెట్టి ఈరోజైనా సరే నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి అంటే ఉరియా అంటాడు, రాజా దేవుని యొక్క మందసము యుద్ధ భూమిలో ఉంది, నా జనులంతా కూడా యుద్ధంలో ఉన్నారు, యూదా వారందరూ గుడారాల్లో నివసిస్తూ ఉంటే నేను ఎలా వెళ్ళి నా భార్యతో సుఖపడగలను, నా ఇంట్లో నేను వెళ్ళి ఎలా పడుకుంటానని చెప్పి ఆ రోజు అక్కడే సైన్యంతోనే ఆ యొక్క రాజనగర్లో ఉండిపోయాడు. ఇంటికి వెళ్ళలా. 2 సార్లు దావీదు ప్రయత్నం చేశాడు, 2 సార్లు ఫెయిల్ అయిపోయాడు. దావీదులో ఇంకా కొద్ది కంగారు ఎక్కువైపోయింది. ముందే కంగారు వచ్చింది, ఇంకా కంగారు ఎక్కువైపోయింది. ఉరియా ఇంటికి వెళ్ళట్లా. కాబట్టి ఇప్పుడేం చేశాడు దావీదు అంటే ఇంకా ఫైనల్ డెసిషన్, ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమనంటే ఉరియాని చంపించేయాలి. ఉరియా ద్వారానే యోవాబుకి ఒక ఉత్తరం రాసి పంపించాడు. ఏమనంటే, యోవాబు ఈ ఉరియాని ఎక్కడైతే యుద్ధం బలంగా జరుగుతుందో అక్కడ నిలబెట్టమని యోవాబుకి ఉత్తరం రాసి పంపించాడు. తెలియనటువంటి ఉరియా, ఆ విషయం తెలియదు ఉరియాకి. దావీదు రాజుగారి దగ్గర నుంచి ఉత్తరం తీసుకున్నాడు. తీసుకుని వెళ్ళి యోవాబుకి ఇవ్వు అన్నాడు. ఎప్పుడైతే ఆ ఉత్తరాన్ని తీసుకున్నాడో ఉరియా హుటాహుటిన యుద్ధ భూమికి వెళ్ళిపోయి యోవాబుకి ఇచ్చాడు. అయితే యుద్ధ భూమిలో ఉన్నటువంటి యోవాబు ఉరియాను ఎక్కడ నిలవబెట్టాడంటే యుద్ధం గట్టిగా జరిగే స్థలంలో మొదటి లైన్లో నిలవబెట్టేశాడు. యుద్ధం జరిగింది, ఉరియా చనిపోయాడు. 2 పాపాలు జరిగినాయి. ఒకటి దావీదు వ్యభిచార పాపం చేశాడు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఉరియాని పిలిపించాడు, అవలేదు. తర్వాత ఇంకా 2వ పాపం ఏం చేశాడంటే ఇంకొక పాపం ఏం చేయాలని చూశాడు, ఉరియాని చంపించాలని చూశాడు. యుద్ధభూమికి పంపించాడు, చనిపోయాడు. వార్త వచ్చేసింది ఎవరికి? దావీదుకి. ఏమైనా వార్త వచ్చింది? ఉరియా చనిపోయాడండి అని వార్త వచ్చింది. బెత్షెబ భార్య పాపం ఏడ్చింది. తర్వాత ఆమెను వివాహం చేసుకున్నట్లుగా వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ విషయం అంతా దేవునికి అయిష్టమైంది కాబట్టి ఈ విషయం అంతా నాతాను అనే ప్రవక్త దీని గురించి మాట్లాడటానికి దావీదు దగ్గరికి వచ్చాడు. నాతాను దావీదు దగ్గరికి వచ్చినప్పుడు దావీదుకి ఒక ఉపమానం చెబుతాడు, ఒక కథ చెప్తాడు. ఒక ధనవంతుడి యొద్ద ఉన్నటువంటి గొర్రెపిల్ల, లేదంటే పేదవాడి దగ్గర ఉన్నటువంటి గొర్రెపిల్ల, ఈ రెండింటిని పోలుస్తూ ఒక కథ చెప్పినప్పుడు దావీదు ఆ పాపాన్ని ఒప్పుకున్నాడు. ఎవరు? దావీదు. నాతాను అంటూ ఉన్నాడు కదా, ఒకసారి వచ్చిన చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం, క్షమించండి 12వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? కత్తి చేత చంపించి
తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. 8వ వచనం చూద్దాము ఒకసారి. దేవుడు ఏమంటున్నాడు చూడండి. నీ యజమానుని నీ యజమానుని స్త్రీలను స్త్రీలను కవిట చేర్చి నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించి తిని చాలదని ఇది చాలదని అనుకొని నీవు అనుకుని ఎడల నేను మరీ ఎక్కువగా నీకు ఏం పాపమయ్యా నువ్వు చేసిన పాపం దావీదా? నాతాను అడుగుతున్న ప్రశ్న. ఒక రాజును అడుగుతూ ఉన్నాడు నాతాను. ప్రవక్తలకి బలం ఉన్నప్పుడు రాజుగారిని ప్రశ్నించే శక్తి ఉండేది ఆ రోజుల్లో. ఒక రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, రాజు నువ్వు చేసిన పని ఏంటి? తప్పుడు పని చేసావు నువ్వు. ఒకవేళ నీకు కావాల్సి ఉంటే నువ్వు ఎవరిని అడగచ్చు అంటున్నాడు. దేవుణ్ణి అడిగితే దేవుడు నీకు ఇవ్వడా? ఎంతమంది భార్యలను ఇచ్చాడయ్యా నీకు? 8 మంది భార్యలు ఉన్నారు, చాలామంది ఉపపత్నులు ఉన్నారు. ఇంకా చాలదనుకుంటే దేవుణ్ణి అడిగితే దేవుడు నీకు ఇవ్వడా? ఎందుకు చేసావు ఈ పాపం అని చెప్పి ఎవరు ప్రశ్నిస్తున్నారంటే నాతాను సూటిగా ప్రశ్నిస్తున్నాడు. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి అని అడిగినప్పుడు దావీదు ఇంకేం చేయాలో అర్థం కాల. దావీదుకి ఆయనకి బాగా తెలుసు, ఒక తప్పు చేయబోయి తప్పు పూర్తయిన తర్వాత దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పు వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఒక పాపాన్ని తప్పించుకోవడానికి మరొక పాపం చేస్తూ వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఒక చోట నిలబడవలసినటువంటి రాజు పాదములు తప్పి దిగజారిపోయాడు, పడిపోయాడు. ఆ స్థితిలో ప్రవక్త వెళ్ళి సూటిగా అడుగుతున్నాడు, రాజా నువ్వు చేసిన పనేంటి? దేవుని చిత్తానుసారంగా నువ్వు చేయట్లేదు, ఆయన దృష్టికి నువ్వు చెడుతనం చేసావు అన్నప్పుడు దావీదుకి ఇంకేం చేయాలో అర్థం కాల. వెంటనే దావీదు ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. 13వ వచనం. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా అందుకు అనగా నాతాను నీవు చావకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను అని చెప్పి వాక్యం ఉంటుంది. దావీదు అభిషిక్తుడు, శక్తిమంతుడు, సింహాలను చీల్చినటువంటి వాడు, యుద్ధాలు జరిగించినటువంటి వాడు, దేవునికి హృదయానుసారుడు, ధర్మశాస్త్రం బాగా తెలిసినటువంటి వ్యక్తి, రోజుకి 5 మార్లు ప్రార్థన చేసేటటువంటి వ్యక్తి, దేవాలయం అంటే నాకు ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తి, కీర్తన చదువుతూ ఉన్నప్పుడు దేవుడి మీద ఎంతగా ఆధారపడ్డాడో దావీదు మనకు అర్థమవుతుంది. అటువంటి దావీదు దారి తప్పిపోయినప్పుడు నాతాను వచ్చి ప్రశ్నిస్తే దావీదు ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. దేవా నేను చేసిన తప్పే, నాది పాపమే అన్నాడు. దేవుడు దావీదుని మరణం నుండి తప్పించాడు. కాబట్టి వాక్యం ఉంటుంది, చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. కాబట్టి ఎప్పుడైతే మనం మన పాపాన్ని ఒప్పుకుంటామో, మన తప్పుని దేవుని దగ్గర ఒప్పుకుంటామో, దేవుడు ఆ మరణం నుండి మనకేం దయచేస్తాడు? జీవాన్ని దయచేస్తాడు. దావీదు ఒప్పుకోలు, పశ్చాత్తాపము, మారు మనసు మరణము నుండి బయటపడేసింది. సౌలు ఒప్పుకోలేక ఎదురు తిరిగాడు, సౌలు మరణానికి గురయ్యాడు. హల్లెలూయా. సపీరా ఆమె కూడా భర్తని సపోర్ట్ చేసింది కానీ ఒప్పుకోలే. అననీయ అయితే ఎలాగో మాటలు వింటూనే చనిపోయాడు. సపీరాకి అవకాశం వచ్చింది కానీ సపీరా సరైన సమాధానం చెప్పలేక ఆమె కూడా మరణించింది. పాపము ఒప్పుకొని విడిచిపెడితే వాక్యం ఉంటుంది, మనం రక్షించబడతాం. కాబట్టి మధ్యాహ్నకాల సమయంలో ఎటువంటి పాపం మనలో ఉన్న మరణకరమగు పాపము, మరణకరము కాని పాపము ఏది ఉన్నా సరే మనం ఏం చేయాలంటే దేవుని యొద్ద ఒప్పుకోవాలి. మొదటి యోహాను పత్రికలో అంటున్న 5వ అధ్యాయం మూలవాక్యంలో అసలు మరణకరమగు పాపం ఉంటే దాని గురించి ప్రార్థనే చేయొద్దు అని చెప్పి భక్తులు అంటూ ఉన్నారు. ఈరోజు మన మరణకరమగు పాపంలోకి వెళ్లకుండా ఉండాలంటే మొదటిగా చేయాల్సిన పని దేవుని దగ్గర మన పాపములను ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. రాజే కానీ ఒప్పుకున్నాడు, సౌలు ఒప్పుకోలేకపోయాడు. ఎందుకంటే స్థిరమైన మనసు లేదు. దైవజనుడి ఎదుట అబద్ధం ఆడటం, దైవజనుడికి లేనిపోని విషయాలు చెప్పటం సౌలు చేశాడు. సమయోలు ఎడల దావీదు నాతానికి ఆ విధంగా చెప్పలేకపోయాడు. అననీయ సపీరాలు అంత గొప్ప దైవజనుడి ఎదుట వాళ్ళు అబద్ధమాడి మరణాన్ని తెచ్చుకున్నారు. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో
మధ్యాహ్నకాల సమయంలో దేవుని యొక్క వాక్యమునకు, దేవుని యొక్క మాటకు మనము లోబడితే, ఒప్పుకుంటే రక్షించబడతాం, లేదంటే శిక్షించబడతాం. ఇది వాక్యము స్పష్టంగా తెలియచేసేటటువంటి మాట. హల్లెలూయా. గెహజీ ప్రవక్త మాటకు వ్యతిరేకంగా నడిచాడు కాబట్టి కుష్టు వచ్చింది. నయమోను ప్రవక్త మాట విన్నాడు కాబట్టి కుష్టు పోయింది. దేవుని యొక్క వాక్యం వింటే దీవెనలు వస్తాయి. ఆ వాక్యాన్ని పెడచెవిన పెడితే దీవెనలు మన దగ్గర నుంచి పోతాయి. దేవుని మాటకు లోబడి పశ్చాత్తాపడితే జీవం వస్తుంది. దేవుని మాటకు వ్యతిరేకంగా నడిస్తే, దైవజనుల మాటకి, దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకంగా నడిస్తే ఆ జీవం మనలోంచి పోతుంది. హల్లెలూయా. కాబట్టి మన హృదయాలు దేవుని వాక్యానుసారంగా నడవటానికి సిద్ధపరుచుకుందాం. హల్లెలూయా. తల వంచినట్లయితే ఒక నిమిషం ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. మా మంచి దేవుడు యేసయ్య, నీకే వందనాలు, స్తోత్రాలు. అద్భుతకరుడివి, ఆశ్చర్యకరుడివి యేసయ్య. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి, ఈ విధముగా నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి, మమ్మల్ని హెచ్చరించి, మమ్మల్ని సరిచేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. అవును తండ్రి, నీ వాక్యానికి లోబడి మా పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది తండ్రి రక్షించబడే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు మీరు దయచేయండి. ఇంకా మా పాపాలు ఒప్పుకోలేకుండా ఉంటూ ఉన్నామేమో, ఇంకా మా చిత్తానుసారం, మా ఇష్టానుసారంగా, మా ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ ఉన్నామేమో, మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ వాక్యము ద్వారా అయినా సరే మేము తండ్రి నీ వైపు తిరిగి భయముతోనూ, భక్తితోనూ, వణుకుతోనూ జీవించే జీవితాలు మీరు మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.